నుమాయిష్‌లో చూసే ఉంటారు మీరు ఈ మసాలా ప్యాకెట్స్ 100కి 3 ఆర్ 100కి 2 అని ఇస్తూ ఉంటారు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండిట్లో అవైలబుల్ ఉన్నాయి. మేము నాన్ వెజ్ ట్రై చేయలేదు. బట్ ఫస్ట్ టైమ్ కదా అని చెప్పి వెజ్‌లో ఒకటే సో 50కి ఒకటే తీసుకున్నామనమాట. ద రీజన్ దట్ ఐయామ్ మేకింగ్ దిస్ వీడియో ఇస్ బికాజ్ నేను మసాలా తీసుకొచ్చి ఎట్లా చేయాలి చూద్దామని ఏమైనా వీడియోస్ అని యూట్యూబ్‌లో చూసినప్పుడు నాకు వీడియోస్ ఏం దొరకలేదు. సో, అందుకే ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ మేము గోబీతో ట్రై చేసామనమాట. సో, ఏం లేదు జస్ట్ మీరు వాటర్ అండ్ ఈ మసాలా పౌడర్ తీసుకొని మంచిగా కలుపుకొని కన్సిస్టెన్సీ మరీ ఇట్లా ఫ్లోయీగా కాకుండా కొంచెం గట్టిగా కూడా కాదు. బట్ యాహ్! పేస్ట్ లాగా కలుపుకొని దాంట్లో మీకు నచ్చిన వెజిటబుల్స్ ఏసుకుంటే చాలు. మేము ఆల్రెడీ గోబీతో ట్రై చేసాం. ఇప్పుడు క్యాబేజ్‌తో ట్రై చేస్తున్నామనమాట. క్యాబేజ్‌కి ఇంకొంచెం లూజ్‌గా కాకుండా ఇంకొంచెం టైట్‌గానే కలుపుకోవాలి. అప్పుడే క్యాబేజ్‌తో బావుంటది. బట్ వి ఆల్సో వాంట్ టు ట్రై నాన్ వెజ్ మసాలా అండ్ ఈ వెజ్‌ది కూడా చాలా బావుంది. నేను అందరికి రికమెండ్ చేస్తా. టేస్ట్ అయితే చాలా బావుంది. సో, ఒకవేళ మీరు నాన్ వెజ్‌ది ట్రై చేస్తే ప్లీజ్ డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. బాయ్.